ఇల్లు అలకటం వేరు, పండగ చేసుకోవటం వేరు. ఇల్లు అలకగానే పండగ కాదంటారు కదా! అలాగే రాజకీయ పార్టీ పెట్టడం వేరు, ఆ పార్టీని నిలబెట్టుకొని అధికారం సంపాదించడం వేరు. ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే ఆ పెట్టే వ్యక్తికి చరిష్మా ఉండాలి. చరిష్మా ఉంటే సరిపోదు, పరిస్థితులు కూడా సహకరించాలి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. సీనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టేటప్పుడు ఆయనకి పరిస్థితులు సహకరించాయి, ఆయనకి చరిష్మా ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి 9 నెలల్లో అధికారాన్ని సంపాదించగలిగింది. ఆ రోజు కాంగ్రెస్ మీద ఉన్న తీవ్రమైన వ్యతిరేకత, పైగా ఎన్టీఆర్కి చరిష్మా ఉండటం, ఇవన్నీ కలిసొచ్చి తెలుగుదేశం పార్టీ ఏర్పడినటువంటి 9 నెలల్లో ఆ పార్టీ అధికారాన్ని సంపాదించగలిగింది. మీరు చిరంజీవి గారి విషయంలో చూడండి. చిరంజీవి గారికి చరిష్మా ఉంది, కానీ పరిస్థితులు సహకరించలే. కారణం ఏంటంటే చిరంజీవి గారు పార్టీ పెట్టిన క్రమంలో ఆ కాలంలో పొలిటికల్ వ్యాక్యూమ్ లేదు. తెలుగు రాజకీయాల మీద చక్రం తిప్పుతున్న ఇద్దరు బలమైన నాయకులు ఉన్నారు. ఒకళ్ళు చంద్రబాబు నాయుడు గారు, రెండు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ సమయంలో వీళ్ళిద్దరూ బలమైన నాయకులుగా ఉన్న సమయంలో చిరంజీవి గారు పార్టీ పెట్టారు 2009 ఎన్నికల కంటే ముందు. ఈ ఇద్దరు నాయకుల్ని కాదని వీళ్ళిద్దరిని ఓడించి తన పార్టీని అధికారంలో తీసుకొచ్చుకోవడంలో చిరంజీవి గారు సక్సెస్ కాలేకపోయారు. అంటే ఆయనకి చరిష్మా ఉంది, కానీ పరిస్థితులు సహకరించలే. తర్వాత కాలంలో ఆయన పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేశారు. ఆయనకి రాజకీయాలకి ఆయన దూరమై ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేసుకుంటున్నారు, మీకు తెలిసిందేగా. అయితే ఇప్పుడు కొత్తగా నడుస్తున్న ప్రచారం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారు అనేటువంటిది. వీళ్ళిద్దరికీ ప్రేరణ ఏంటంటే ఈ మధ్యకాలంలో తమిళనాడులో విజయ్ కొత్త రాజకీయ పార్టీని పెట్టుకొని, టీవీకే ఆ పార్టీని పెట్టుకొని మొన్న ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యాడు కదా. సో ఎలాగైతే విజయ్ పార్టీ పెట్టుకొని అధికారంలోకి వచ్చాడో, అలా మనం కూడా రాజకీయ పార్టీని పెట్టుకొని అధికారాన్ని సంపాదించవచ్చు, రాజకీయాల్లోకి వస్తే అవకాశం ఉంటుంది సినిమా వాళ్ళకి అనేది జూనియర్ ఎన్టీఆర్లో, అల్లు అర్జున్లో ఉన్నటువంటి అభిప్రాయం అనేది ప్రచారం జరుగుతుంది. అయితే ఒక విషయం నేను గతంలో కూడా చెప్పాను, అల్లు అర్జున్కి జూనియర్ ఎన్టీఆర్కి ఇద్దరికీ కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్కి అయితే 2009 ముందు నుంచి ఉన్నాయి. అల్లు అర్జున్కి ఈ మధ్య కాలంలో ఆలోచనలు వచ్చాయి. వీళ్ళిద్దరికీ అంటే జూనియర్ ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరూ 2009 ఎన్నికల కంటే ముందే రాజకీయ జెండాలు పట్టుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఏమో తెలుగుదేశం పార్టీ కోసం 2009 ఎన్నికల్లో ప్రచారం చేశారు. 10 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ రోజు అంటే ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు ఎలాగైతే ప్రజారథం పెట్టుకొని కాకి చొక్కా వేసుకొని ఎన్నికల ప్రచారం చేశారు, జూనియర్ ఎన్టీఆర్ కూడా అలాగే ఎన్నికల ప్రచారం చేశారు. ఒక ప్రజారథం పెట్టుకొని కాకి చొక్కా వేసుకొని ఎన్నికల ప్రచారం చేశారు. అంటే ఇది ఒక పొలిటికల్ ఇంట్రెస్ట్, మా తాతలాగే నాకుంది అనేది క్లియర్ కనపడిద్ది. పైగా తాతల హావభావాలతోటి తాతలాగే మాట్లాడే ప్రయత్నం కూడా చేశాడు. చాలా క్లియర్గా ఆనాటి నుంచే జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయాల్లో తనకంటూ ఒక సుస్థిర స్థానం కావాలి, ఒక పొలిటికల్ పవర్ తన చేతిలోకి రావాలి అనే కోరిక ఉంది, అది క్లియర్. కాకపోతే తర్వాత అంటే ఆ 10 రోజుల ప్రచారం తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి యాక్సిడెంట్ కావటం, ఆ ఎన్నికల ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ ఫుల్‌ఫ్లెడ్జ్డ్‌గా పాల్గొకపోవటం, అంటే ఆయన పాపం బెడ్ మీద నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయమని ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆ సమయంలో. అయితే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ అనుకున్న ప్రయారిటీ దక్కలేదు ఆ పార్టీలో. కారణం లోకేష్ గారు ప్రమోట్ అవుతున్నారు, ఆటోమేటిక్గా జూనియర్ ఎన్టీఆర్కి అనుకున్న అవకాశం దక్కలేదు. అప్పటి నుంచి కొత్త రాజకీయ పార్టీ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన జూనియర్ ఎన్టీఆర్లో ఉంది. కాకపోతే ఆ చిరంజీవి గారి పొలిటికల్ పార్టీ ఫెయిల్యూర్ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు, అందులో రాష్ట్ర విభజన ఈ పరిస్థితుల్లో నుంచి జూనియర్ ఎన్టీఆర్ తన ఆలోచన పక్కన పెట్టి సినిమాల మీద ఫోకస్ చేశాడు. అయినా సరే సందర్భం వచ్చిన ప్రతిసారి తన పొలిటికల్ ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉన్నాడు. ఎగ్జాంపుల్ అండి, తెలుగుదేశం పార్టీ చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు బీజేపీ ఒక స్కెచ్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ ద్వారా తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ని బీజేపీ లేదా ఎన్డీఏ కూటమి వెనకాల ర్యాలీ చేసుకోవచ్చేమో అని ఆలోచించింది. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షాని కలిశారు. అది సినిమా కోసం కలిశారని చెప్పినప్పటికీ కూడా, అంటే RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ అయ్యాడు కాబట్టి అభినందించడం కోసం అమిత్ షా పిలిపించుకున్నారు అని పైకి చెప్పినప్పటికీ కూడా దాని వెనకాల జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఇంట్రెస్ట్లు కూడా ఉన్నాయి. అందుకనే చూడండి, ఆయన తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ తన అభిప్రాయాలని కొద్దిగా స్వేచ్ఛగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న కోపం.
అక్కడ నాకు స్పేస్ లేదు, నేను సపరేట్ స్పేస్ ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, భువనేశ్వరి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు రకరకాల కామెంట్ చేసినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ స్పందించాలి. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద విమర్శలు కూడా వచ్చాయి. ఈవెన్ సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరిగినప్పుడు కూడా అవైలబుల్గా ఉండి ఆయన కార్యక్రమానికి రాలే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో లేదా బాలకృష్ణ గారితో వీళ్ళతో కలిసి స్టేజ్ షేర్ చేసుకోవడం ఇష్టం లేక ఆయన సపరేట్గా ఉందాం, సపరేట్ ఐడియాలజీలో ఉందాం, సపరేట్ ప్లాట్ఫామ్గా ఉందామని జూనియర్ ఎన్టీఆర్ ఆలోచిస్తున్నాడు అని చెప్పడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు జూలై 18వ తారీఖు ఆయన ఒక ఎన్జిఓ పెట్టుకొని ఆ ఎన్జిఓని తర్వాత పొలిటికల్ పార్టీగా ఎస్టాబ్లిష్ చేద్దామనే ఆలోచనతో ఉన్నాడు అనే ప్రచారం నడుస్తుంది. విజయలాగా సేమ్ విజయలాగానే. అయితే నిజానికి ఈ వార్త ఏదైతే ఎన్జిఓ పెట్టుకుంటున్నాడు జూలై 18వ తారీఖు, తర్వాత దీన్ని రాజకీయ పార్టీగా మార్చబోతున్నాడు అని జమీన్ రైతు అనేటువంటి ఒక పత్రిక రాసింది. ఈ పత్రిక ఒక వార్త రాసిందంటే చాలా వాల్యూడ్. ఎందుకంటే ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అని వార్త రాసిన పేపర్ ఇదే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నాడు, నందమూరి అందగాడు జనం కోసం రాబోతున్నాడు అని వార్త రాశారు. అయితే ఒక విషయం జూనియర్ ఎన్టీఆర్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, అంటే ఆయన ఆలోచన కూడా 2029కి అయితే రాజకీయ పార్టీ పెట్టడు. నా వ్యక్తిగత అంచనా 2034 నాటికి ఆయన రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. 2034 నాటికి అంటే 2029 ఎన్నికల తర్వాత ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిని అంచనా వేసుకొని రాజకీయ పార్టీ పెట్టచ్చు. రాజకీయ పార్టీ పెట్టడానికి పునాది ఇప్పుడు వేసుకుంటున్నప్పటికీ కూడా ఈ పునాదిని బిల్డింగ్గా మార్చడం అనేది 2029 తర్వాత ఉండే రాజకీయ పరిస్థితులు. ఎందుకంటే 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఏ రకమైన పరాజయం పొందాడు, అదే రకమైన పరాజయం 2029 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అంటే ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పడింది. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు యాంటీ తెలుగుదేశం ఓట్ బ్యాంకు, అందులో జూనియర్ ఎన్టీఆర్ని మైనార్టీలు ఇష్టపడతారు. దానికి ఉండే కారణాలు వేరైనప్పటికీ మైనార్టీలు ఇష్టపడతారు. సో వైఎస్ఆర్సీపీ వెనకాల ఉన్నటువంటి మైనార్టీ ఓట్ బ్యాంకు జూనియర్ ఎన్టీఆర్ వెనక్కి ఎంతో కొంత ర్యాలీ అయ్యే అవకాశం ఉంటుంది. అది యాంటీ తెలుగుదేశం ఓట్ బ్యాంకు, యాంటీ బీజేపీ ఓట్ బ్యాంకు, ఒకప్పటి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నది. అంటే జగన్ ద్వారా తెలుగుదేశాన్ని ఓడించడం సాధ్యం కాదు అనుకున్నప్పుడు ఆ ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్న ఓట్ బ్యాంకులో ఎంతో కొంత భాగం జూనియర్ ఎన్టీఆర్ వెనక్కి ర్యాలీ అయ్యే అవకాశం ఉంటుంది. పైగా తెలుగుదేశం పార్టీ వెనకాల ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎంతో కొంత శాతం జూనియర్ ఎన్టీఆర్ వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. మేజర్గా పోకపోవచ్చు కానీ ఎంతో కొంత అయితే పోతారు. అంటే ఇటు తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ని కొంత లాక్కోగలడు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ని కొంత లాక్కోగలడు. ఆనాడు ఏర్పడే పొలిటికల్ వ్యాక్యూని అతను ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అది కూడా గ్రౌండ్ వరకు సరిగా ఉంటే, ప్రాక్టికల్గా సరిగా ఉంటే, పరిస్థితులు కూడా సహకరిస్తే, వాక్ చాతుర్యం ఉన్నటువంటి మనిషి కాబట్టి ఏమైనా వర్కౌట్ కావడానికి అవకాశం ఉండొచ్చేమో. అది కూడా పరిస్థితులు సహకరిస్తేనే. అల్లు అర్జున్కి సంబంధించి అల్లు అర్జున్ కూడా సరే ఇప్పటికే ఆయన ఫ్యాన్స్ కమిటీలు వేసుకుంటున్నాడు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫ్యాన్స్ కమిటీలు వేసుకుంటున్నాడు. అంటే గ్రౌండ్ వరకు అల్లు అర్జున్ కూడా గట్టిగానే చేసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ ఒక విషయాన్ని గుర్తించాలి. ఇప్పుడు చిరంజీవి గారి పార్టీ కోసం ఒకప్పుడు 2009 ఎన్నికల నాడు అల్లు అర్జున్ ప్రచారం చేశాడు. ఇందాక అదే చెప్పాను. 2009 ఎన్నికల కంటే ముందే జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రాజకీయ జెండాలు పట్టుకున్నారు అన్నాను కదా. అల్లు అర్జున్ ఏమో రామ్ చరణ్తో కలిసి ప్రజారాజ్యం పార్టీ కోసం పనిచేశాడు. కానీ ఆ ప్రజారాజ్యం పార్టీ వర్కౌట్ కాలే. అంటే చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇంతమంది రంగంలో దిగినప్పటికీ కూడా ఆనాడున్న పరిస్థితుల్లో ప్రజారాజ్యం పార్టీ వర్కౌట్ కాలే. మరి అలాంటిది ఇప్పుడు ఒక అల్లు అర్జున్ కొత్త రాజకీయ పార్టీని పెట్టి ఎస్టాబ్లిష్ చేసుకోగలడా? పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. అది నిజంగా వర్కౌట్ అయిందా? అంతంత మాత్రమే కదా. ఇప్పుడు పొత్తులో భాగంగా జనసేన కూడా అధికారంలో ఉంది. కానీ సొంతంగా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి, సొంతంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉందా? లేదు కదా రియాలిటీలో. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ కూడా 2029 తర్వాత ఏర్పడే పొలిటికల్ వ్యాక్యూమ్లో నుంచి తన ప్లానింగ్ని ఉంచుకోవాలి. అది కూడా వీళ్ళిద్దరూ రాజకీయ పార్టీ పెడితే ఇద్దరికి ఏమీ కాదు. ఒకళ్ళు రాజకీయ పార్టీ పెడితే వీళ్ళిద్దరిలో ఒకళ్ళకి అవకాశం ఉంటుంది. పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడ్డప్పటికీ కూడా, పరిస్థితులు సహకరించినప్పటికీ కూడా వీళ్ళిద్దరిలో ఒకళ్ళకి అవకాశం ఉంటుంది. అది కూడా పార్టీ పెట్టగానే అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో అయితే లేవు.
ఉండకపోవచ్చు కూడా. అప్పుడు అంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే వచ్చి, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చి, ఆ వ్యతిరేకతని ఎన్‌క్యాచ్ చేసుకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి లేకుండా పోయి, జగన్మోహన్ రెడ్డి పొలిటికల్‌గా దివాలా తీసి, ఆ స్పేస్‌ని అప్పుడు ఆక్యుపై చేయటం, అంటే ఈ పరిస్థితులన్నీ యాస్థితిగా సహకరిస్తే అప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌కి లేదా అల్లు అర్జున్‌కి అవకాశం ఉంటది. అవకాశం ఉంటది. సో, కాబట్టి రాజకీయ పార్టీ పెట్టడం అనేది, ఆ పార్టీని నిలబెట్టుకోవడం అనేది అంత ఈజీ కాదండి. ఇప్పుడు విజయ్, విజయ్ అని చెప్పేసి అంటున్నారు. విజయ్ కలిసొచ్చిన అంశాన్ని మీరు చూడండి క్లియర్‌గా. విజయ్ రాజకీయ పార్టీ పెట్టడానికంటే ముందు జయలలిత అని ఒక పెద్ద లీడర్ చనిపోయి ఉన్నారు. కరుణానిధి అనేటువంటి ఇంకొక పెద్ద లీడర్ చనిపోయి ఉన్నారు. తమిళనాడు రాజకీయాలు చాలా కాలం నడిచింది కరుణానిధి వర్సెస్ జయలలిత. ఈ ఇద్దరు నాయకులు చనిపోయి ఉన్నారు. కరుణానిధి వారసత్వాన్ని స్టాలిన్ కంటిన్యూ చేస్తున్నప్పటికీ, జయలలిత వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఎవరూ లేరు. అంటే అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ చాలా క్లియర్‌గా ఏర్పడింది. స్టాలిన్ వద్దు అనుకున్నప్పుడు, సహజంగా తమిళనాడులో ఏందంటే ఒకసారి డీఎంకేకి, ఇంకోసారి అన్నా డీఎంకేకి అధికారం ఇస్తా ఉంటారు. మారుస్తా ఉంటారు. మరి డీఎంకే నుంచి అధికారం మార్చడానికి ఇంకెవరు అపోజిషన్ ఫేస్‌లో లేనప్పుడు విజయ్ పార్టీ పెట్టాడు. వర్కౌట్ అయింది. ఇక్కడ ఆంధ్రాలో కూడా అంతే. తెలుగుదేశం పార్టీ నుంచి అధికారాన్ని మారుద్దాం అనుకున్నప్పుడు, మార్చటానికి జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు, ఆ వ్యాక్యూమ్‌ని జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ తీర్చగలగాలి. దానికి ఏం కావాలి? ఒక స్ట్రాటజీలు కావాలి, ఒక గ్రౌండ్ వర్క్ కావాలి, ప్రాక్టికల్‌గా వర్కౌట్ చేసుకోవాలి. విజయ్ చాలా కష్టపడ్డాడు. 10 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు. పరిస్థితులు సహకరించినాయి. చరిష్మా ఉంది విజయ్‌కి. అన్నీ కలిసొచ్చి అధికారం వచ్చింది. మరి ఈ పరిస్థితులన్నీ వీళ్ళిద్దరూ సహకరించారు. వీళ్ళిద్దరికీ చరిష్మా ఉంది, నేను కాదన్ను. వీళ్ళిద్దరికీ ఫ్యాన్ బేస్ ఉంది, నేను కాదన్ను. అల్లు అర్జున్‌కి ఉంది, జూనియర్ ఎన్టీఆర్‌కి ఉంది. కానీ ఇది ఒక్కటే సరిపోదు. ఇప్పుడు చిరంజీవికి కూడా ఉందిగా. వీళ్ళిద్దరికంటే ఎక్కువ ఉంది చిరంజీవికి. కానీ వర్కౌట్ కాలేదుగా. సో, కాబట్టి చరిష్మా ఉండటం మాత్రమే కాదు, పరిస్థితులు సహకరించాలి. అన్ని విధాలా గ్రౌండ్ వర్క్ బాగుండాలి. అన్ని విధాలా అన్ని పరిస్థితులు సహకరిస్తేనే వర్కౌట్ అయింది. ఇప్పుడు విజయ్ అంటున్నారు. విజయ్ కంటే పార్టీ ముందు పెట్టినటువంటి కమల్ హాసన్‌కి పరిస్థితులు సహకరించలే, వర్కౌట్ కాలే. రజనీకాంత్ పార్టీ పెడదాం అనుకుని వెనకపోయాడు, భయపడ్డాడు. నిజానికి విజయ్ కంటే పెద్ద హీరో రజనీకాంత్. కానీ భయపడ్డాడు. ఎందుకంటే ఆనాటి పరిస్థితులు సహకరించలే, భయపడ్డాడు. తర్వాత విజయకాంత్ పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యాడు. శరత్ కుమార్ పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యాడు. కార్తీ పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యాడు. విజయ్ కలిసి వచ్చింది అదృష్టం. పరిస్థితులు సహకరించినాయి, చరిష్మా ఉంది, గెలిచాడు. కానీ అందరికీ వర్కౌట్ అయిద్దని చెప్పలేము, అన్ని సమయాల్లో వర్కౌట్ అయిద్దని చెప్పలేము. సరే, వీళ్ళు ఏ మేరకు రాజకీయ పార్టీలు పెట్టడానికి ముందు వస్తారు. వీళ్ళిద్దరూ ఎవరు పార్టీ పెట్టినా ఈ 2029 నాటికి పార్టీ పెట్టరు అని నేను అనుకుంటున్నాను. 2029 నాటికైతే పెట్టరు. పెట్టినా ప్రయోజనం ఉండదు. చంద్రబాబు నాయుడు ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి మరొక వైపు ఉన్నప్పుడు వీళ్ళకి పెద్ద స్పేస్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికల్లో కూడా ఇదే రకమైన పరాజయం ఏర్పడితే, అప్పుడు పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడితే, అప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు రాజకీయంగా ముందుకు రావడానికి స్పేస్ వస్తుంది. ఇది నేను అనుకుంటున్నాను. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.